డియర్ స్టూడెంట్స్, కంపెనీ స్థాపనలోని దశలు. మనకు కంపెనీని స్థాపించాలి అంటే ఒక 4 దశలు అయితే మనం పూర్తి చేయాలి. అందులో మొదటి దశ వ్యవస్థాపన, రెండవ దశ నమోదు లేదా రిజిస్ట్రేషన్, మూడవ దశ మూలధన సమీకరణ, నాలుగవది వ్యాపార ప్రారంభం. ఫస్ట్ మనమైతే అధ్యాయం 6లో వ్యవస్థాపన గురించి, నమోదు లేదా రిజిస్ట్రేషన్ గురించి, మూలధన సమీకరణ గురించి అయితే మనం నేర్చుకోవడం జరిగింది. ఫోర్త్ వన్, ఒక కంపెనీని ప్రారంభించాలి అంటే, ఒక కంపెనీని స్థాపించాలి అంటే మొత్తం టోటల్ మనకైతే 4 దశలు అయితే పూర్తి చేసుకోవాలి. అందులో 4వ దశే వ్యాపార ప్రారంభం. మనకు అధ్యాయం 7 వ్యాపార ప్రారంభం అంటే ఏమిటి, దాని యొక్క పరిచయం గురించి టోటల్ పూర్తిగా మనమైతే ఈ ఎపిసోడ్లోనైతే నేర్చుకుందాం. వ్యాపారం ప్రారంభం అనేది ఒక కంపెనీ స్థాపనలోని 4వ దశ. ఈ అధ్యాయంలో నమోదు తరువాత ఒక పబ్లిక్ కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి తయారు చేసుకోవాల్సిన వివిధ పత్రాల గురించి తెలుసుకుందాం. అంటే ఒక పబ్లిక్ కంపెనీ మనం ప్రారంభించాలి అంటే ఏమేమి పత్రాలు కావాలి, ఏమేమి పత్రాలు ఫిలప్ చేయాలి, సో దానికోసం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఈ యొక్క అధ్యాయం 7లో మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కంపెనీల చట్టము 2013 సెక్షన్ 11 ప్రకారము కంపెనీ నమోదు పత్రం పొందిన తేదీని వ్యాపార ప్రారంభ తేదీగా పరిగణించకూడదు. మనకు 2013లోనైతే కంపెనీల చట్టాన్ని అయితే కొత్తగా చేయడం జరిగింది. ఆ చట్టం ప్రకారము ఆ చట్టం ఏమంటుందంటే, ఎప్పుడైతే నీ కంపెనీ నమోదు పత్రం పొందిన తేదీ ఏదైతే ఉంటుందో అదే తేదీ నాడు వ్యాపారాన్ని ప్రారంభపు తేదీగా పరిగణించకూడదనేది ఒక చట్టం. విద్యార్థులైతే గమనించాలి. అయితే పబ్లిక్ కంపెనీ తప్పనిసరిగా వ్యాపార ప్రారంభ ధృవపత్రం పొందిన తరువాతే ఈ యొక్క వ్యాపార ప్రారంభాన్ని ప్రారంభించవలసి ఉంటుంది. విద్యార్థులారా, ఎప్పుడైతే ఇదొక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఒక రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ అనేది పబ్లిక్ కంపెనీ, ఈ పబ్లిక్ కంపెనీల చట్టం 2013 ప్రకారము కంపెనీ నమోదు అయిన పత్రము తేదీ ఉంటుంది, అదే తేదీ నాడు వ్యాపారం ప్రారంభించుకోవడానికి అవకాశం లేదట. ఎప్పుడు వ్యాపారం ప్రారంభించవచ్చట అంటే భారతదేశంలో అదే ఒక పబ్లిక్ కంపెనీ అయితే వ్యాపార ప్రారంభ ధృవపత్రం పొందిన తర్వాతే వ్యాపారాన్ని ప్రారంభించవలసి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, మరి వ్యాపార ప్రారంభ ధృవపత్రం ఏ విధంగా ఉంటుంది, అసలు వ్యాపార ప్రారంభ ధృవపత్రం గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. మీరు విజువల్లో చూడవచ్చు, ఇక్కడ వ్యాపార ధృవపత్రం ఇంగ్లీష్లోనైతే మనకు సర్టిఫికెట్ ఫర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అని మనకు ఈ విధంగా వ్యాపార ధృవపత్రం అయితే ఈ విధంగా ఉంటుంది. సో వాటా మూలధనం ఉన్న ఏ పబ్లిక్ కంపెనీ అయినా రిజిస్ట్రార్ నుంచి వ్యాపార ప్రారంభ ధృవపత్రం పొందిన తర్వాతనే వ్యాపారాన్ని అయితే ప్రారంభించాలి. ఈ పత్రం లేకుండా ఏ పబ్లిక్ కంపెనీ అయినా వ్యాపారం ప్రారంభించరాదు మరియు అప్పులను కూడా సేకరించరాదు. సో ఎప్పుడైతే భారతదేశంలో ఒక పబ్లిక్ కంపెనీ మీరు పెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే పబ్లిక్ కంపెనీ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వ్యాపార ప్రారంభ ధృవపత్రము పొందిన తర్వాతనే వ్యాపారాన్ని అయితే ప్రారంభించాలి. ఈ వ్యాపార ధృవపత్రం లేకుండా మీరు ఆ పబ్లిక్ కంపెనీ స్థాపించడానికి అనర్హులు. మరి అదే విధంగా అప్పులు కూడా సేకరించరాదు. నేను పలానా కాడ పబ్లిక్ కంపెనీని ప్రారంభిస్తున్నాను, నాకు ఎవరైనా అప్పు ఇయ్యగా అని అప్పులు కూడా సేకరించరాదు. మరి ఎప్పుడు నువ్వు ప్రారంభించవచ్చు అంటే ఈ వ్యాపార ప్రారంభ ధృవపత్రము వచ్చిన తర్వాతనే పబ్లిక్ కంపెనీ అయితే నమోదు చేసుకోవాలి, ప్రారంభించాలి. ఒక పబ్లిక్ కంపెనీ వ్యాపార ప్రారంభ ధృవపత్రం పొందడానికి ఈ క్రింద తెలియజేసిన పత్రాలను రిజిస్ట్రార్కు దాఖలు చేయాలి. డియర్ స్టూడెంట్స్,
ఒక పబ్లిక్ కంపెనీ వ్యాపార ప్రారంభ ధృవపత్రం పొందడానికి మనకు ఈ యొక్క వ్యాపార ప్రారంభ ధృవపత్రం పొందడానికి మనం రిజిస్ట్రార్కు దాఖలు చేయాలి. ఈ క్రింద తెలియజేసిన పత్రాలు, కొన్ని పత్రాలు రిజిస్ట్రార్కు దాఖలు చేయాలి. అవి ఏమేం పత్రాలు మనం రిజిస్ట్రార్కు దాఖలు చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకైతే ఏమేం పత్రాలు ఉంటాయంటే నంబర్ 1 చూసినట్లయితే పరిచయ పత్రం లేదా ప్రత్యామ్నాయ పరిచయ పత్రం. నువ్వు వ్యాపార ప్రారంభ ధృవపత్రం నీకు రావాలి అంటే, పబ్లిక్ కంపెనీకి నువ్వు తీసుకోవాలి అంటే ముందుగా రిజిస్ట్రార్కి నువ్వు కొన్ని పత్రాలు అయితే దానికి సమర్పించాలి. ఒకటి ఏంటిది? పరిచయ పత్రం. రెండో చూసినట్లయితే డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వారు తీసుకోవాల్సిన అర్హత వాటాలను తీసుకున్నట్లు, వాటి మొత్తాన్ని చెల్లించినట్లు తెలియజేసి ధృవీకరణ పత్రం. ఒక కంపెనీలో విద్యార్థులారా, ఒక కంపెనీలో ఎంతమంది అయితే డైరెక్టర్లు ఉంటారో వాళ్ళు ఒక్కొక్క డైరెక్టరు వాళ్ళ యొక్క వాటా మొత్తాన్ని, మరి వాళ్ళ ఎంత అయితే వాటా పెట్టి డబ్బులు పెట్టి వాళ్ళ యొక్క వాటాలను కొనుగోలు చేస్తారో ఆ కంపెనీలో ఆ వాటా మొత్తాన్ని చెల్లించినట్లయితే ఆ చెల్లించిన యొక్క ధృవీకరణ పత్రం ఉంటుంది కదా, ఆ ధృవీకరణ పత్రాన్ని ఈ వ్యాపార ధృవీకరణ పత్రానికి అయితే జత చేయాలి. రిజిస్ట్రార్కు సమర్పించవలసిన పత్రాలలో అది కూడా చూపెట్టాలి. అదేవిధంగా కనీసపు చందా వసూలైనట్లు దాని మేరకు వాటాలను కేటాయించినట్లుగా ధృవీకరించే ఒక పత్రాన్ని కూడా దానికి యాడ్ చేయాలి. 4 చూసినట్లయితే వ్యాపార ప్రారంభానికి కావలసిన అన్ని అంచనాలను పాటించడమైందని కంపెనీ డైరెక్టర్లు లేదా సెక్రటరీ చేత ఇవ్వబడిన ఒక ప్రకటన. సో ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంది. ఆ రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ యొక్క ఇతను ఒక సెక్రటరీ. సో ఎప్పుడైతే మీరు ఒక పబ్లిక్ కంపెనీ ప్రారంభిస్తారో అప్పుడు ఆ వ్యాపార ప్రారంభానికి కావలసిన అన్ని లాంఛనాలను పాటించడమైందని కంపెనీ డైరెక్టర్లు ఉంటారు కదా, ఎవరైతే కంపెనీ డైరెక్టర్లు ఉంటారో ఆ కంపెనీ డైరెక్టర్లు లేదా సెక్రటరీ అంటే కార్యదర్శి చేత ఇవ్వబడిన ఒక ప్రకటన అనేది దానికి జత చేయాలి. పై పత్రాలను కంపెనీ రిజిస్ట్రార్ పరిశీలించి ఎప్పుడైతే ఆ 4 పత్రాలు ఉన్నాయో ఆ 4 పత్రాలను కంపెనీ రిజిస్ట్రారు పరిశీలించి సంతృప్తి చెందినట్లయితే అప్పుడు వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని జారీ చేస్తారు. ఎవరుంటారండి? కంపెనీల రిజిస్ట్రార్ ఎవరైతే ఉంటారో అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నట్లయితే అప్పుడు కంపెనీల రిజిస్ట్రార్ వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని జారీ చేస్తారు. ఈ వ్యాపార ప్రారంభ ధృవపత్రం పొందడంతో కంపెనీ స్థాపన పూర్తి అయినట్లు పరిగణించి కంపెనీ తన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఎప్పుడైతే ఆ యొక్క పబ్లిక్ కంపెనీకి వ్యాపార ప్రారంభ ధృవపత్రం వస్తుందో అప్పుడు ఆ యొక్క వ్యాపారాన్ని కంపెనీ ప్రారంభించుకోవచ్చు. కంపెనీ స్థాపనకు తయారు చేయవలసిన ముఖ్య పత్రాలు. ఒక కంపెనీ మీరు ఎప్పుడైతే ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నారో, ఎప్పుడైతే ఒక పబ్లిక్ కంపెనీ కావచ్చు, ఒక ప్రైవేట్ కంపెనీ కావచ్చు, మీరు ఏ కంపెనీ అయితే పెట్టాలనుకుంటున్నారో ఒక కంపెనీ స్థాపనకు తయారు చేయవలసినవి ఒక ముఖ్య 3 పత్రాలు అయితే ఉంటాయి విద్యార్థులారా. అదేంటి అంటే, 1 సంస్థాపన పత్రము, 2 నియమావళి పత్రము, 3 పరిచయ పత్రం. ఈ 3 పత్రాలు తప్పకుండా కంపెనీ స్థాపనకు తయారు చేయవలసిన ముఖ్య పత్రాలు. ఈ ముఖ్య పత్రాలు తయారు చేసి రిజిస్టర్ దగ్గర వేయిన తర్వాత అన్ని సక్రమంగా ఉంటే మన కంపెనీ స్థాపించడానికి వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని మనకు ఇవ్వడం జరుగుతూ ఉంటది. మరి సంస్థాపన పత్రము అంటే ఏంటి? సంస్థాపన పత్రము ఏ విధంగా ఉంటది? అసలు సంస్థాపన పత్రం గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఒక భారతదేశానికి రాజ్యాంగం ఏ విధంగా ఉంటుందో, అంటే రాజ్యాంగం అంటే భారతదేశంలోని ఉన్న ప్రజలంతా రాజ్యాంగానికి లోబడి మాత్రమే నడుచుకోవాలి. రాజ్యాంగంలో ఉన్న చట్టాల ప్రకారమే భారతదేశంలోని ప్రజలు ఎవ్రీథింగ్
ప్రతిదీ రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది. అలాగే ఒక కంపెనీలో సంస్థాపన పత్రము కంపెనీకి రాజ్యాంగం లాంటిది. అంటే ఈ యొక్క సంస్థాపన పత్రంలో వాళ్ళ యొక్క ధ్యేయాలను, వాళ్ళ యొక్క పరిధిని, బయటి వారితో ఉన్న సంబంధాలను మొత్తం టోటల్ అందులో ఆ సంస్థాపన పత్రంలో వీళ్ళు ముందే రాసుకుంటారు. ఒక చట్టాలలాగా ఏ విధంగా కంపెనీని ప్రారంభించాలి, ఎవరు ఎంత మూలధనం తీసుకోవాలి, మన కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటిది, ఏమేం ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, ఏమేం ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసి సేల్ చేస్తాము, టోటల్ ఎవ్రీథింగ్ ఒక రాజ్యాంగాన్ని రాసినట్టు ఆ యొక్క కంపెనీ గురించి ఎలా కొనసాగాలో మొత్తం టోటల్ ఈ యొక్క సంస్థాపన పత్రంలో వాళ్ళు రాయడం జరుగుతూ ఉంటది. ఇది కంపెనీ నిర్మాణానికి పునాది లాంటిది. సంస్థాపన పత్రం అనేది కంపెనీ నిర్మాణానికి పునాది లాంటిది. వాటాదారులు, రుణదాతలు, ఇతర వ్యక్తులు కంపెనీలో నిర్వహించే వ్యవహారాలకు సంస్థాపన పత్రం హద్దులను నిర్ణయిస్తుంది. అంటే కంపెనీలో వాటాదారులు ఏ విధంగా ఉండాలి, రుణదాతలు ఏ విధంగా ఉండాలి, ఇతర వ్యక్తులతో కంపెనీలో నిర్వహించే వ్యవహారాలకు టోటల్ అన్నిటికీ దిశానిర్దేశం ఈ యొక్క సంస్థాపన పత్రంలో హద్దులను నిర్ణయిస్తుంది. ఈ పత్రంలోని అంశాలకు విరుద్ధంగా గాని అంటే భిన్నంగా గాని జరిపే కార్యకలాపాలకు మాత్రము న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయి. కంపెనీ నమోదు సమయంలో రిజిస్ట్రార్కు అందచేయవలసిన ముఖ్య పత్రాలలో సంస్థాపన పత్రం అనేది ప్రధానమైనది. విద్యార్థులు గమనించాలి, ఇక్కడ ఎక్కడైతే మనకు సంస్థాపన పత్రం ఉందో ఈ యొక్క సంస్థాపన పత్రము కంపెనీ నమోదు చేసే సమయంలో రిజిస్ట్రార్కు అందజేయాల్సిన ముఖ్య పత్రాలలో మనకు సంస్థాపన పత్రం అనేది అతి ప్రధానమైన పత్రం. నెక్స్ట్ రెండవది నియమావళి, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్. నియమావళి కంపెనీ అంతర్గత పరిపాలనకు అవసరమయ్యే సూత్రాలు, నిబంధనలు తెలియజేసే పత్రమే నియమావళి. కంపెనీ ప్రారంభించిన తర్వాత అంతర్గత అంటే ఇన్నర్ అంటే కంపెనీ ప్రారంభించిన తర్వాత కంపెనీ లోపల వ్యవస్థను ఏ విధంగా తీసుకోవాలి, ఏమేం ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఏ విధంగా నియమ నిబంధనలు ఉండాలి అనేది మొత్తం టోటల్ నియమావళి పత్రంలో ముందే వాళ్ళు రాసుకోవడం జరుగుతూ ఉంటది. కంపెనీ దైనందిన వ్యవహారాలను నిర్వహించడానికి రూపొందించిన నియమ నిబంధనలను నియమావళి అంటారు. అంటే సంస్థాపన పత్రము కంపెనీ ధ్యేయాలను నిర్వహించగా నియమావళి ఆ ధ్యేయాలను సాధించే మార్గాలను తెలుపుతుంది. సంస్థాపన పత్రం ఏం చేస్తుంది, ఒక రాజ్యాంగం రాసుకున్నట్టు ఆ కంపెనీ గురించి టోటల్ ఏ విధంగా కొనసాగించాలనేది సంస్థాపన పత్రంలో చట్టాలు రాసుకున్నట్టు రాసుకుంటుంది. దాని నియమావళి ఆ ధ్యేయాలను ఏం చేస్తుంది, సాధించే మార్గాలుగా తెలుపుతుంది. కంపెనీ నియమావళిని వివిధ పేరాలుగా విభజించి వరుస సంఖ్యలుగా వేసి ముద్రించి తగిన స్టాంపులను అతికించాలి. కంపెనీ యొక్క నియమావళిలో ఇక్కడ చూడవచ్చు, కంపెనీ యొక్క నియమావళిలో పేరాలుగా విభజించి వరుస సంఖ్యలు వేసి ముద్రించి తగిన స్టాంపులను అతికించాలి. సంస్థాపన పత్రంపై సంతకం చేసిన వారందరూ ఎవరైతే సంస్థాపన పత్రం పైన సంతకాలు చేస్తారో వాళ్ళు కూడా నియమావళిపై కూడా సంతకాలు చేసి సాక్షులతో ఈ పత్రాన్ని ధృవీకరించాలి. సంస్థాపన పత్రం తయారు చేసిన వాళ్ళు సంస్థాపన పత్రం పైన ఎవరెవరైతే సంతకాలు చేస్తారో వాళ్ళు కూడా దీనిపైన సంతకాలు చేయాలి. ఈ పత్రాన్ని సంస్థాపన పత్రంతో పాటు కంపెనీ రిజిస్ట్రార్కు దాఖలు చేయాలి. సో సంస్థాపన పత్రంతో పాటు నియమావళి పత్రాన్ని కూడా కంపెనీల రిజిస్ట్రార్కు దాఖలు చేయాలి. నెక్స్ట్ పరిచయ పత్రం అంటే ఏంటిది మరి, ఒక పబ్లిక్ కంపెనీ మూలధనంను సమకూర్చుకోవడానికి అంటే ఒక పబ్లిక్ కంపెనీకి డబ్బులు కావాలి అంటే, వ్యాపారాన్ని కొనసాగించడానికి ఎక్కువ మూలధనం కావాలి అంటే తమ వాటాలలో లేదా డిబెంచర్లలో పెట్టుబడి పెట్టమని ప్రజలను ఆహ్వానిస్తూ జారీ చేసే పత్రాన్ని మనము పరిచయ పత్రం అంటారు. పరిచయ పత్రము ప్రజలకు కొత్త కంపెనీ స్థాపన గురించి తెలియజేస్తుంది.
ఎప్పుడైతే పేపర్లో పరిచయ పత్రాన్ని వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది, పలానా కాడ నేను పబ్లిక్ కంపెనీ పెట్టాను, మా కంపెనీలో మీరు పెట్టుబడి పెట్టడానికి వాటాలను కొనుగోలు చేయవచ్చు అనేది ఒక పరిచయ పత్రాన్ని జారీ చేస్తారు. కంపెనీ నమోదైన తరువాత కంపెనీ వ్యవస్థాపకులు కంపెనీకి అవసరమైన మూలధనాన్ని సేకరించడానికి ఈ యొక్క పరిచయ పత్రాన్ని అయితే జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రైవేటు కంపెనీ అయితే ప్రజల నుంచి పెట్టుబడులను స్వీకరించరాదు అనే చట్టం అయితే ఉంది. ఆ నియమం ఉన్నందువల్ల అది పరిచయ పత్రాన్ని అయితే జారీ చేయదు. ప్రైవేటు కంపెనీ అయితే పరిచయ పత్రాన్ని జారీ చేయదు. సంస్థాపన పత్రానికి మరియు నియమావళి పత్రానికి మధ్య ఏమేమి వ్యత్యాసాలు ఉన్నాయో తెలుసుకోవాలి విద్యార్థులారా. మనకి ఇది యాన్యువల్ ఎగ్జామ్ లో 5 మార్కులకు వచ్చే క్వశ్చన్. మేబీ 5 మార్కులకు ఈ యొక్క క్వశ్చన్ అయితే రావచ్చు. క్వశ్చన్ అడగవచ్చు, సంస్థాపన పత్రం మరియు నియమావళి మధ్య ఉన్న వ్యత్యాసాలు తెలపండి అంటాడు. వ్యత్యాసాలు తెలపండి అంటారు. మరి సంస్థాపన పత్రం మరియు నియమావళి మధ్య వ్యత్యాసాలు అయితే ఇప్పుడైతే మీరైతే సంస్థాపన పత్రం గురించి నియమావళి పత్రం గురించి అయితే నేర్చుకోవడం జరిగింది. సో సంస్థాపన పత్రానికి నియమావళి పత్రానికి కొన్ని తేడాలు ఏమేమి ఉన్నాయో మనం ఇక్కడ చూద్దాం. తేడాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ పోల్చవలసిన అంశం చూసినట్లయితే సంస్థాపన పత్రం అంటే ఏంటిది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సంస్థాపన పత్రం అనేది కంపెనీకి రాజ్యాంగం వంటిది. కంపెనీకి రాజ్యాంగం వంటిది. సంస్థాపన పత్రము పరిధిలోని కంపెనీ వ్యవహరించాలి. ఎప్పుడైతే సంస్థాపన పత్రంలో ఏమేమి చట్టాలు ఆ యొక్క కంపెనీని ఏ విధంగా కొనసాగించాలో సంస్థాపన పత్రంలో ఒక రాజ్యాంగం రాసుకున్నట్టు రాసుకుంటారో అందులో రాసుకున్న విధంగానే అందులో ఉన్న చట్టాల ప్రకారమే ఒక కంపెనీని అయితే వ్యవహరించాలి. మరి నియమావళి పత్రం ఏం చెప్తుంది? నియమావళి పత్రం చూసినట్లయితే నియమావళి కంపెనీ దైనందిన పరిపాలనకు పరిమితమైంది. ఇది సంస్థాపన పత్రానికి లోబడి ఉంటుంది. నియమావళి పత్రం అనేది సంస్థాపన పత్రానికి లోబడి ఉంటుంది. సంస్థాపన పత్రంలోనేమో రాజ్యాంగం రాసినట్టు రాసుకుంటారు. అందులో రాసిన టోటల్ అంశాలన్నీ కంపెనీ లోపల కంపెనీ యొక్క అంతర్గత విషయాల్లో ఈ నియమావళి పత్రము ద్వారా ఆ కంపెనీ యొక్క వ్యవహారాలను ఎప్పటికప్పుడు పరిపాలన సంబంధించినవి కానీ ఎప్పటికప్పుడు వ్యవహారాలు అంతర్గత వ్యవహారాలు మొత్తము చేయడానికి ఎలా చేయడానికైతే ఈ యొక్క నియమావళి పత్రం అయితే ఉపయోగపడుతుంది. మరి దాని యొక్క ఆవశ్యకత చూసినట్లయితే సంస్థాపన పత్రం యొక్క ఆవశ్యకత అదేవిధంగా నియమావళి పత్రం యొక్క ఆవశ్యకత చూసినట్లయితే ప్రతి కంపెనీ సంస్థాపన పత్రాన్ని తప్పనిసరిగా తయారు చేసి రిజిస్ట్రార్కు నమోదు చేయాలి. ప్రతి కంపెనీ పబ్లిక్ కంపెనీ ఏదైతే ఉంటుందో ప్రతి కంపెనీ అట సంస్థాపన పత్రాన్ని తప్పనిసరిగా తయారు చేసి కంపెనీల రిజిస్ట్రార్కు నమోదు చేయాలి. మరి అదే నియమావళి పత్రం అయితే నియమావళి పత్రము పబ్లిక్ కంపెనీ తప్పనిసరిగా నియమావళిని తయారు చేయవలసిన అవసరం లేదు. ఈ యొక్క నియమావళి పత్రం ఉంటది కదా, ఈ యొక్క నియమావళి పత్రం అయితే ప్రైవేట్ కంపెనీ అయితేనేమో నియమావళి పత్రాన్ని తప్పనిసరిగా తయారు చేయాలి. అదే ఒకవేళ పబ్లిక్ కంపెనీ అయితే ఈ యొక్క నియమావళి పత్రాన్ని తప్పనిసరిగా తయారు చేయవలసిన అవసరం లేదట విద్యార్థులారా. ఎందుకు మరి ఎలా చెప్పింది? షెడ్యూల్ 1లోని ఎఫ్ను అనుసరించవచ్చు. మనకు షెడ్యూల్ 1లో ఒక చట్టం ఉంటుంది. షెడ్యూల్ 1లోని ఎఫ్ను చూసినట్లయితే పబ్లిక్ కంపెనీ తప్పనిసరిగా నియమావళి పత్రాన్ని తయారు చేయాల్సిన అవసరము లేదు. నెక్స్ట్ 3వ పాయింట్ చూసినట్లయితే సంబంధం, ఒకదానికొకటి సంబంధం చూద్దాం. సంస్థాపన పత్రానికి నియమావళి పత్రానికి. సో సంస్థాపన పత్రంలో సంబంధం చూసినట్లయితే ఈ పత్రం అంటే సంస్థాపన పత్రం కంపెనీకి బయటి ప్రపంచానికి మధ్య గల సంబంధం తెలుపుతుంది. ఈ యొక్క సంస్థాపన పత్రము కంపెనీని ఏ విధంగా కొనసాగించాలి, ఏ విధంగా నడపాలనేది ఒక రాజ్యాంగం రాసుకున్నట్టు సంస్థాపన పత్రంలో రాసుకుంటది. సో బయటి ప్రపంచానికి మరియు కంపెనీల మధ్య గల సంబంధాన్ని
ఎప్పటికప్పుడు తెలుపుతా ఉంటది సంస్థాపన పత్రం. మరి ఆ నియమావళి పత్రం ఏం చేస్తుంది? నియమావళి పత్రం చూసినట్లయితే ఈ పత్రము కంపెనీకి దాని వాటాదారులకు మధ్య గల సంబంధాన్ని తెలుపుతుంది. ఈ నియమావళి పత్రంలో కంపెనీలో ఎంతమంది వాటాదారులు ఉన్నారు, ఒక్కొక్క వాటాదారుడు ఎన్ని షేర్స్ అంటే వాటాలు, ఎన్ని వాటాలు కొన్నారు మన కంపెనీలో, ఎంతమంది వాటాదారులు ఉన్నారు, వాటాదారులను ఇంకా ఎక్కువ మనం సేకరించుకోవాలంటే ఏం చేయాలి అనేది ఎప్పటికప్పుడు ఈ యొక్క నియమావళి పత్రం ద్వారా కంపెనీకి వాటాదారులకు మధ్య గల వారధిగా ఉంటది నియమావళి పత్రం. నెక్స్ట్ చూసినట్లయితే మార్పు, 4వ అంశం చూసినట్లయితే మార్పు. ఇక చూడండి సంస్థాపన పత్రం 4వ పాయింట్ చూసినట్లయితే సంస్థాపన పత్రాన్ని మార్చడం అంత సులభం కాదు. మీరు సంస్థాపన పత్రాన్ని మార్చాలి అంటే అందులో ఏమైనా మిస్టేక్స్ పైన ఏమైనా మార్చాలి, ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం మనం మార్చుకోవాలి అంటే అంత సులభంగా మార్చుకోవడానికి వీలుండదు. నియమావళి పత్రము వాటాదారుల సమావేశంలో ప్రత్యేక తీర్మానం ద్వారా నియమావళిని మార్చవచ్చు. కొన్ని నియమావళిలో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలు ఒకవేళ మార్చుకోవాలి అంటే మన కంపెనీ అభివృద్ధిగా చెందాలి అంటే, లేదంటే మిగతా కంపెనీలతో పోటీ పడాలి అంటే, మన కంపెనీలోని అంతర్గత వ్యవహారాలను పెంపొందించాలి అంటే వాటాదారుల సమావేశం పెట్టి ప్రత్యేక తీర్మానం ద్వారా కొన్ని నిబంధనలు, నియమాలు ఈ యొక్క నియమావళి పత్రంలో మార్చవచ్చు. ఐదో చూసినట్లయితే నిబంధనలు. సంస్థాపన పత్రం ఇది చట్టానికి మాత్రమే లోబడి ఉంటుంది. సంస్థాపన పత్రం అనేది చట్టానికి లోబడి మాత్రమే ఉంటుంది. కంపెనీ సంస్థాపన పత్రంలో పేర్కొన్న చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించరాదు. కంపెనీలో భారతదేశానికి రాజ్యాంగంలో ఏ విధంగానైతే చట్టాలు ఉన్నాయో ఒక కంపెనీలో సంస్థాపన పత్రంలో ఆ విధంగా చట్టాలు రాసుకుంటది. ఆ చట్టాలకు అనుగుణంగానే కంపెనీని కొనసాగించాలి. ఈ సంస్థాపన పత్రంలో ఉన్న చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించరాదు. ఒకవేళ వ్యవహరిస్తే ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఆ యొక్క కంపెనీని క్లోజ్ చేయడం జరుగుతూ ఉంటది. నెక్స్ట్ నియమావళి. ఇది చట్టానికి, సంస్థాపన పత్రానికి రెండింటికి లోబడి ఉంటుంది. వాటికి వ్యతిరేకంగా వ్యవహరించరదు. ఈ నియమావళి పత్రం అనేది అటు చట్టానికి లోబడి ఉంటుంది, సంస్థాపన పత్రంలో రాసిన నియమ నిబంధనలకు కూడా లోబడి ఉంటుంది. వాటికి వ్యతిరేకంగా ఈ నియమావళి పత్రంలో ఏమీ రాయకూడదు. నెక్స్ట్ చట్ట ప్రభావం. సంస్థాపన పత్రంలో పేర్కొన్న అంశాలను అతిక్రమించి కంపెనీ వ్యవహరిస్తే అది చట్టబద్ధం కాదు. ఆ వ్యవహారాలు చెల్లుబడి కావు. కొన్ని వ్యాపార వ్యవహారాలు జరిపేటప్పుడు, అంటే కంపెనీలో వ్యాపార వ్యవహారాలు జరిపేటప్పుడు సంస్థాపన పత్రంలో పేర్కొన్న అంశాలను కాకుండా వాటిని అతిక్రమించి నీకు నచ్చినట్టు, కంపెనీకి నచ్చినట్టు సంస్థాపన పత్రంలో లేని అంశాలు నువ్వు ఒకవేళ వ్యాపార వ్యవహారాలుగా వ్యవహరిస్తే అది చట్టబద్ధంగా కొనసాగించదు. ఆ వ్యవహారాలు చట్టబద్ధంగా చెల్లుబడి కావు. ఎప్పుడు కానీ కంపెనీ ఆ సంస్థాపన పత్రంలో ఏవైతే రాసుకుంటుందో వాటి నియమ నిబంధనలకు లోబడే ఆ యొక్క కంపెనీని అయితే కొనసాగించాలి. విద్యార్థులైతే గమనించాలి. నెక్స్ట్ నియమావళి అంశాలు. నియమావళిలో 6th పాయింట్ చూసినట్లయితే నియమావళిలోని అంశాలకు విరుద్ధంగా సంస్థాపన పత్రానికి లోబడి తీసుకున్న చర్యలు సభ్యులు అంగీకరిస్తే ఆ ప్రత్యేక సమావేశం ద్వారా కొన్ని అంశాలను అయితే మనము పేర్కొనవచ్చు. అంటే నియమావళిలోని అంశాలకు విరుద్ధంగా సంస్థాపన పత్రానికి లోబడి తీసుకున్న చర్యలు సభ్యులు అంగీకరిస్తే, అంటే నియమావళిలో కొన్ని నియమావళి పత్రంలో ఏవేవైతే చట్టాలు రాసుకుంటారో ఈ విధంగా మనం కంపెనీని కొనసాగిద్దామని రాసుకుంటారో, ఒకవేళ అందులో రాసుకున్న అంశాలకు
వ్యతిరేకంగా కొన్ని పనులు చేసినా కూడా ఆ యొక్క కంపెనీలో ఉన్న వాటాదారులను ఒక ప్రత్యేక సమావేశం ద్వారానైతే కొన్ని నియమావళి పత్రంలోని అంశాలను అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే విద్యార్థులారా, మనకైతే ఈ లెసన్ నుంచి అయితే మనకైతే యాన్యువల్ ఎగ్జామ్ లోనైతే 5 మార్కులకైతే ఇది అయితే క్వశ్చన్ రావచ్చు మనకు. అంటే క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, సంస్థాపన పత్రము మరియు నియమావళి మధ్య వ్యత్యాసాలను తెలియపరచండి అని మనకు క్వశ్చన్ రావచ్చు. మీరు మాత్రం ఆన్సర్ అయితే ఈ విధంగా రాయాలి. సంస్థాపన పత్రము నియమావళి మధ్య తేడాలు ఈ విధంగా నమూనా డ్రా చేసుకొని ఇందులోని మనకు కేవలం 6 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకైతే యాన్యువల్ ఎగ్జామ్ లోనైతే మీరు ఒక 5 పాయింట్స్ రాస్తే మాత్రం మీకైతే 5 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఎప్పుడు కానీ మీరు ఇది చదివేటప్పుడు సంస్థాపన పత్రం మరియు నియమావళి మధ్య వ్యత్యాసాలు చదివేటప్పుడు ఏదో ఒక మీరు కంపెనీని అయితే ఇమాజినేషన్ చేసుకుంటూ ఊహించుకుంటూనైతే మీరైతే చదవాలి. సో అలా ఎప్పుడైతే మనం కంపెనీని ఇమాజినేషన్ చేసుకుంటూ ఊహించుకుంటూ మనమైతే క్వశ్చన్ ఆన్సర్ చదువుతామో అప్పుడు మన మైండ్లోనైతే సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనము బట్టి సిస్టమ్ కాకుండా జెన్యున్ గా ఆ యొక్క క్వశ్చన్ ఎందుకోసం మనం చదువుకుంటానో ఆ క్వశ్చన్ కున్న సారాంశం అనేది మన బ్రెయిన్ కనపడాలి. మన బ్రెయిన్ కు విత్ విజువల్ ఎఫెక్ట్ తో కనబడ్డప్పుడే, మన బ్రెయిన్ లో సేవ్ చేసుకున్నప్పుడే మన యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో గవర్నమెంట్ అయితే మనల్ని ఎందుకు చదివిస్తుంది అంటే మన యొక్క నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చదివిస్తుందని విద్యార్థులు అయితే గమనించాలి. సో నియమావళి గురించి, అదే విధంగా తర్వాత సంస్థాపన పత్రం గురించి, రెండింటి గురించి తెలిస్తే మీరు సంస్థాపన పత్రానికి నియమావళి పత్రానికి మధ్య తేడాలు అయితే మీరు బ్రహ్మాండంగా మీరు చదువుకొని బైహార్ట్ చేయవచ్చు. అది ఎగ్జామ్ లోనైతే రాయవచ్చు. సో మనకి ఈ విధంగా ఏదైనా ఒక కంపెనీ స్థాపన చేయాలి అంటే, కంపల్సరీ కంపెనీని ప్రారంభించాలి అంటే మనకు ముఖ్య పత్రాలు అయితే 3 పత్రాలు అయితే కావాలి. అదైతే సంస్థాపన పత్రము, రెండవది నియమావళి పత్రము, మూడవది పరిచయ పత్రాలు. ఈ 3 పత్రాలు ఎప్పుడైతే మనం తయారు చేస్తామో, తయారు చేసిన తర్వాత ఇవన్నీ పట్టుకపోయి కంపెనీల రిజిస్టర్ దగ్గర సబ్మిట్ చేస్తే అప్పుడు మనకు వ్యాపారం ప్రారంభించండి అని మనకు వ్యాపార ప్రారంభ ధృవపత్రం అయితే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. వ్యాపార ప్రారంభ ధృవపత్రం అయితే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో విద్యార్థులారా, మనమైతే ఈ యొక్క ఎపిసోడ్ అయితే అధ్యాయం 7 వ్యాపార ప్రారంభం అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో విద్యార్థులకు ధన్యవాదాలు.